పరిస్థితి. ప్రస్తుతం మనతో పాటు శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు, రిటైర్డ్ విశ్రాంత ఇంజనీర్ల సంఘం అధ్యక్షులు జాయిన్ అవుతున్నారు మనతో పాటు. సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ జీ తెలుగు న్యూస్ కోసం మీ సమయం కేటాయించినందుకు. సో చెప్పండి సార్, ఇటీవల మీరు ఇచ్చిన రిటైర్డ్ ఇంజనీర్ల ఫోరం ఇచ్చిన రికమెండేషన్ ప్రభుత్వ ఆగ్రహానికి కారణమైంది. బేసిక్గా అంటే నేను మొదటి నుంచి మొదలు పెడతాను. మేడిగడ్డ ప్రాజెక్టును, మేడిగడ్డ అన్నారం సుందిళ్ళ ప్రాజెక్టు ఈ విధంగా రీడిజైన్ ఏదైతే ఉందో దానికి మీరు అనుకూలమా వ్యతిరేకమా? అప్పుడు అంటే మేము ఇచ్చినటువంటి దాంట్లో ఎప్పుడైతే సిడబ్ల్యూసి నుంచి మనకు తుమ్మడిహట్టి దగ్గర సరిపోను వాటర్ లేదు, అక్కడ మరి అనుకున్నట్టుగా మనకు ఇళ్ళు లేనప్పుడు ఆల్టర్నేటివ్గా చూసుకోండి అని వారు చెప్పినప్పుడు అప్పుడు గవర్నమెంట్ ఏం చేసిందంటే ఆల్టర్నేటివ్గా మరి ఇంకేమైనా చేయగలుగుతామా మనం అనేసి మాకు ఒక కమిటీని ఇచ్చి దానికి ఒక 2 హెలికాప్టర్లు ఇచ్చి తిప్పినప్పుడు మేము చూసిన తర్వాత మాకు అప్పుడు అనంతరావు గారు, తర్వాత చంద్రమౌళి గారు, వెంకటరామారావు గారు, దామోదర్ రెడ్డి, మేము 5గురం వెళ్ళి చూసి 2 రోజులు ఒక రిపోర్ట్ రాసి ఇచ్చాం. అందులో రిపోర్ట్ ఏం చెప్పామంటే ఇప్పటికి కూడా మహారాష్ట్ర గవర్నమెంట్ని 150 కన్నా మనం ఒప్పించేసి అక్కడ తుమ్మిడిహట్టి దగ్గర కట్టడం అనేది ఫస్ట్ ప్రిఫరెన్స్ మాది. ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇక్కడ ఇప్పుడు నేను దానిలో ప్రజెంట్ చేస్తున్నాను. ఫస్ట్ ప్రిఫరెన్స్ తుమ్మిడిహట్టి అది మహారాష్ట్ర గవర్నమెంట్ అట్లీస్ట్ 150కి ఒప్పించాలి. దాని తర్వాత అది వాళ్ళు 153 ముందు అనుకుంది 152 అయితే తుమ్మిడిహట్టి బ్యారేజ్ కెపాసిటీ ఎంత అనుకున్నారు? అప్పుడు 5 TMC. అవును, 5 TMC నిల్వ ఉంటుంది కానీ వచ్చినట్టు లిఫ్ట్ చేసేస్తాం. అంటే అది 152 అడుగుల ఎత్తులో అయితే కొంచెం ఎక్కువ వాటర్, 152 మీటర్సే. సార్ నేను అడుగులు మీటర్లు మళ్ళీ తప్పు చెప్తున్నా. సో 152 మీటర్ల దగ్గర గనక కడితే గనక ఎంత వాటర్ అవైలబిలిటీ ఉంటుంది? అది మనం అప్పుడు స్టార్టింగ్ లో చెప్పింది ఏంటంటే మనకు కావాల్సిన రిక్వైర్మెంట్ అంతా అక్కడే దొరుకుతుందని చెప్పారు మొదలు సిడబ్ల్యూసి. కానీ వాళ్ళ ఒపీనియన్ రివైజ్ చేసుకొని మీరు చెప్పినట్టుగా మీరు అనుకున్నట్టుగా అంత లేదు. ఇప్పుడు అప్ స్ట్రీమ్ యూటిలైజేషన్ 63 తీసేస్తే మీకు 104 ఉంటుంది అని చెప్పడం జరిగింది. 152 దగ్గర 152 మీటర్ల అంటే తుమ్మిడిహట్టి దగ్గర 152 అనుకోండి, 148 అనుకోండి, అక్కడ అవైలబిలిటీ అండ్ వాటర్ అనేది అదే ఉంటది కదా. కాబట్టి ఈ లొకేషన్ లో మీరు కనుక కట్టినట్టయితే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది FRL యూ వోంట్ గెట్ నాట్ మోర్ దాన్ 104 అని వాళ్ళు చెప్పడం వాళ్ళు. ఎందుకంటే అప్పర్ యూటిలైజేషన్ 63 తీసేయాలి. ఇక్కడ తుమ్మిడిహట్టి దగ్గర వైన్ గంగా వార్దా రెండింటి ఒక కాన్ఫ్లుయెన్సే మన ప్రాణహిత. అయితే అప్పుడు ఇంకోటి కూడా ఏమన్నారంటే మీరు 90 days కి మీరు డిజైన్ చేసుకున్నారు, మరి 90 days కి డిజైన్ చేసుకుంటే మిగతా రోజులలో మీరు ఎక్కడి నుంచి ఏ రిజర్వాయర్ నీళ్ళు ఇస్తారు? మీ అన్ని ఏది చూసినా TMCలో 1.5 TMCలే ఉన్నాయి ఆ రోజు. అన్ని కెపాసిటీ చూస్తే 15 TMC కూడా లేదనమాట, అన్నిటిని క్యూములేటివ్ కెపాసిటీ. కాబట్టి మీరు దీని మీద కూడా పునరాలోచించవలసింది, కెపాసిటీలు పెంచుకునే దాని మీద. తర్వాత మీరు ఇంకేదైనా ఆల్టర్నేటివ్ కూడా మీరు సజెస్ట్ చేస్తే చేయొచ్చు అని చెప్పేసి వాళ్ళు మనకు ఒక స్కోప్ ఇచ్చారు. ఆ స్కోప్లో ఫలితమే మేమేం చేశామంటే దీన్ని 152 అనుకొని మనము అక్కడ కెనాల్ తవ్వడం అయిపోయింది. 172 కిలోమీటర్ల కెనాలు ప్లస్ దాని మీద స్ట్రక్చర్ చాలా వరకు చేసేసాం. కానీ అంటే అప్పుడున్న గవర్నమెంట్ ఎక్కడ దాకా సార్ ఆల్మోస్ట్ ఇప్పుడు మనకు మన స్టార్టింగ్ పాయింట్ నుంచి 70 kilometers తవ్వడం జరిగింది. కంప్లీట్ గా లైనింగ్ కూడా అయింది ఒక్కొక్క దగ్గర. తర్వాత మేజర్ స్ట్రక్చర్స్ కూడా అయినాయి, అక్విడక్ట్లు పెద్దవాగా. నాకు ఒక డౌట్ సార్, ఇప్పుడు అసలు రాజశేఖర రెడ్డి గవర్నమెంట్ లో ప్రాణహిత చేవేళ్ల ప్రాజెక్ట్ అన్నారు. అవును, ప్రాణహిత దగ్గర ఇక్కడ బ్యారేజ్ కట్టకుండా చేవేళ్ల దగ్గర ఎందుకు వర్క్ చేస్తారు? అంటే ఏమైందంటే ఇప్పుడు ఆ చేవేళ్ల దగ్గర దాదాపు 5-6 వేల కోట్ల వర్క్స్ చేశారు, టన్నల్స్ కూడా చేశారు. అది మరి అదంతా వేస్ట్. ఇప్పుడు వీళ్ళేమో చేవేళ్ల మూసిని దాటియలేదుగా. ఇప్పుడు మనం అలా ఈ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత వీ హ్యావ్ నాట్ క్రాస్డ్ మూసి. కాబట్టి మూసి యువతల నుంచి తీసుకొచ్చి దాన్ని డైరెక్ట్గా ఈరోజు సింగూరు డ్యాంలో కలపడం జరుగుతుంది. అయితే ఆ రోజు తీసుకున్న నిర్ణయం ప్రకారంగా 2007లో ఆ ప్రభుత్వం, రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో హడావిడిగా ఎన్నికల ముందు మొత్తం అయితే అన్ని ప్యాకేజీలు 27 ప్యాకేజెస్ అన్ని గ్రౌండ్ చేయాలనే ఉద్దేశం మీద వాళ్ళు చేయడం జరిగింది. రైట్ ఫ్రమ్
ప్రాణహిత నుంచి అదే తుమ్మిడిహట్టి నుంచి చెవెళ్ళ వరకు ఎక్కడ వీలైతే అక్కడ ఇది ఎందుకు చేయలేకపోయిందంటే ఆ రోజు చేసిన ప్రపోజల్ ప్రకారంగా మనము మన దగ్గర పాత టోపో షీట్ల ప్రకారంగా వీళ్ళు అటువైపు ఓన్లీ రిజర్వ్ ఫారెస్టే ఉండే మహారాష్ట్ర వైపు. తర్వాత సీనియర్లు ఏమైంది, ఇట్ హాస్ బిన్ కన్వర్టెడ్ యాజ్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ మహారాష్ట్ర వైపు. కాబట్టి ఏ లొకేషన్ అయితే మనం అంటే అయితే ఈ కాన్ఫ్లుయెన్స్ కు 1.5 కిలోమీటర్ డౌన్ స్ట్రీమ్ లో తుమ్మిడిహట్టి ఉంటుంది. అక్కడ మనం ప్రపోజ్ చేసి మనం టెండర్ పిలిచాం. కానీ తర్వాత తెలుసుకుంటే అదంతా వైల్డ్ లైఫ్ శాంక్చురీ. టు అవాయిడ్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ వీ హ్యావ్ టు go up to the confluence of the two rivers. ఆ కాన్ఫ్లుయెన్స్ దగ్గర పెట్టేసేసి వీళ్ళు రివైజ్డ్గా మళ్ళీ ఒకటి ఆర్డర్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత కూడా ఏంటంటే ఆ కాంట్రాక్టరు వచ్చేసి అక్కడ చేయలేని పరిస్థితి ఉండే. దాని తర్వాత అసలు లెవెల్ డిసైడ్ కాలేదు కదా. అసలు మనం 152 అనుకొని మనం కెనాల్ని మనం ఫైనల్ చేశాము. 152 కాకుండా 150లో కన్స్ట్రక్ట్ చేసాం అనుకోండి. 150 కన్స్ట్రక్ట్ చేసిన ఆ కెనాల్ యాజ్ ఇట్ ఈస్ గా మనకు ఫంక్షనల్ అవుతుంది. కానీ 148 అయితే మటుకు ఆ కెనాల్ వీ కెనాట్ మేక్ ఇట్ ఫంక్షనల్ అన్లెస్ అంటిల్ వీ లిఫ్ట్ వాటర్. అయితే అప్పటి ప్రభుత్వము వర్క్ మీద 152 మీటర్లు బదులు 150 మీటర్లు చేసాం అనుకోండి. అవును, మనకు వాటర్ లిఫ్ట్ చేయడంలో ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయా? వాటర్ లిఫ్ట్ అవసరం లేదు అక్కడ, గ్రావిటీ వచ్చేస్తుంది. అంటే ఇప్పుడు ఒకటి తుమ్మిడిహట్టి నుంచి ఎల్లంపల్లి కూడా మధ్యలో ఒక చోట లిఫ్ట్ ఆల్రెడీ 30 మీటర్స్ లిఫ్ట్ ఉన్నది ఒరిజినల్ గా కూడా. ఎల్లంపల్లి దగ్గరకు వచ్చిన తర్వాత 30 మీటర్స్ లిఫ్ట్ చేసేసి ఎల్లంపల్లి రిజర్వాయర్ అది ఎందుకంటే ఇప్పుడు దీని లెవెల్ కూడా 152, దాని లెవెల్ 148. నీకు ఒక 100 కిలోమీటర్స్ దాంట్లో పోయినప్పుడు అక్కడ వరకు డౌన్ అయిపోతుంది మనది కెనాల్ లెవెల్. ఎందుకంటే ఎవ్రీ 10 కిలోమీటర్స్ కు 1 మీటర్ డౌన్ అవుతూ పోతుంది కదా. కాబట్టి లిఫ్ట్ ఉన్నది. పూర్తిగా గ్రావిటీతో వాటర్ గ్రావిటీ ముచ్చటే లేదు. కాకపోతే ఇంత మేడిగడ్డ అన్నారు ఇవేమో 3 లిఫ్ట్లు, అదేమో సింగిల్ లిఫ్ట్. ఓకే, పవర్ బిల్ ఎంత డిఫరెన్స్ రావచ్చు దీనికి దానికి? ఇప్పుడు పవర్ బిల్స్ దాంట్లో కూడా డిఫరెన్స్ ఉంటుందా? అంటే నేను అనేది రెండే కదా, రెండే కదా. ఎందుకంటే అక్కడ 3 TMC కూడా చేయడం జరిగింది. అక్కడ ఇక్కడ 2 TMCకే చేసినాం. అక్కడ 3 TMC అనేది వాటర్ ఇంకెక్కువ తీసుకోవడం జరుగుతుంది. కాకపోతే ఏంటంటే పవరు క్వశ్చన్ కాదు. కాకపోతే ఏంటంటే వాటర్ యూటిలైజేషన్ ఏదైతే ఉన్నదో అన్లెస్ వీ గో ఫర్ స్టేట్ ఆఫ్ ఆర్ట్ సిస్టమ్ ఆఫ్ వెదర్ రిపోర్టింగ్ లేకుంటే మనం లిఫ్ట్ చేసిన తర్వాత వర్షం వచ్చింది అనుకోండి, అంటే మనకు అడ్వాన్స్గా ఒక 15-20 డేస్ది వెదర్ రిపోర్టింగ్ సిస్టమ్ మన దగ్గర ఉండాలి అసలు. కాబట్టి మనం ఇప్పుడు లిఫ్ట్ చేయాలనుకుంటే ఎన్ని రోజులలో మన పైనుంచి ఫ్లడ్ వచ్చే అవకాశం ఉన్నది. ఫ్లడ్ కనుక వచ్చేది ఉన్నట్టయితే ఆ ప్రకారంగా లిఫ్ట్ చేసుకుంటాం మనం. ఇప్పుడు ప్రతిసారి ఇప్పుడు లాస్ట్ కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు నీళ్ళు లిఫ్ట్ చేసిన తర్వాత మళ్ళీ సముద్రం వదలాల్సి వచ్చింది కిందికి. అంటే ఆ సిస్టమ్ ని వీళ్ళు టచ్ చేశారు, దాన్ని కమిషన్ చేయలేదు. ఎత్తిపోతలు కాకుండా తిప్పిపోతలే అన్నారు. అందుకే ఆ సిస్టమ్ ని వీళ్ళు స్టడీ చేశారు కానీ దాన్ని టోటల్ గా కమిషన్ చేయలేదు అసలు. అది మనకు అడ్వాన్స్ గా మనకు ఫ్లడ్ రాబోతుందన్నప్పుడు చేయవలసిన అవసరం లేదు కదా. ఇదో ఎమర్జెన్సీ కొంత చేసుకొని మిగతాది వీ విల్ వెయిట్ ఫర్ ది ఫ్లడ్స్, దట్స్ ఆల్. ఓన్లీ నాట్ల మందం చేసుకొని చేసుకోవాల్సి ఉండే, ఎమర్జెన్సీ చేసుకోవాల్సిన లిఫ్టే చేసుకుంటాం. కానీ ఇంకొకటి ఏంటంటే అసలు భరత్ గారు, అసలు ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ యూనిక్ ప్రాజెక్ట్. ఏ లిఫ్ట్ స్కీమ్ దీనికి సంబంధం లేదు. మీరు ఏ లిఫ్ట్ స్కీమ్ తీసుకున్నా కూడా నీకు సోర్స్ ఆఫ్ లిఫ్టింగ్ అనేది ఒక దగ్గరే ఉంటుంది, సిరీస్ ఆఫ్ లిఫ్ట్లు ఉంటాయి. ఇప్పుడు మన పాలమూరు రంగారెడ్డి ఉన్నది, 5 లిఫ్ట్లు, ఇప్పుడు 6 లిఫ్ట్లు ఉన్నాయి, 5 లిఫ్ట్ల వరకు పనిచేశారు. ఇంకో దగ్గర నుంచి వాటర్ సోర్స్ అనేది వచ్చి సిస్టంలో జాయిన్ కాదు. మీరు ఏదన్నా తీసుకోండి, ఎక్కడైనా కూడా ఒక్కటే సోర్స్ నుంచి ఉంటుంది, దాని నెంబర్ ఆఫ్ లిఫ్ట్స్ ఉంటాయి అన్నట్టు. కానీ వేరేజ్ ఇన్ అవర్ కాళేశ్వరం అర్స్ట్వేల్ ప్రాణిత చేవెళ్ళలో మేడిగడ్డ, ఎల్లంపల్లి, మిడ్మానేరు, అంటే ఫస్ట్ మిడ్మానేరు, తర్వాత ఎల్లంపల్లి, తర్వాత మేడిగడ్డ, అంటే 3 సోర్సుల నుంచి వాటర్ వచ్చి సిస్టంలో కలుస్తున్నది. అయితే దానికి మనము మీరు ఇంతకుముందు చెప్పినట్టుగా మిడ్మానేరుకే మనకు SRSP ఫ్లడ్ వచ్చినప్పుడు నో నీడ్ ఆఫ్ డిపెండింగ్ ఆన్ ఎల్లంపల్లి ఇది అవసరమే లేదు. లాస్ట్ 5-6 సంవత్సరాలు మిడ్మానేరు నిండుతోంది.
నిండుతుంది, వర్షాలు పడి నిండుతుంది. అప్పటిదాకా మరి లిఫ్ట్ చేసినంత వేస్ట్ అయిపోతుంది. ఇంకా మిడ్ మానేర్ దగ్గర నుండి కిందికి వెళ్ళి ఆ మానేర్ రివర్ పొంగి మళ్ళీ అన్నారంకి వస్తున్నాయి. అటువంటిప్పుడు మనము నో నీడ్ ఆఫ్ గోయింగ్ ఫర్ లిఫ్టింగ్ ఫ్రమ్ మేడిగడ్డ అనేది ఎమర్జెన్సీలో మనకు షార్టేజ్ ఉన్నప్పుడు పై సిస్టమ్స్ ఫెయిల్ అయితే మిడిమానేర్ నుంచి ఎల్లంపల్లి నుంచి తీసుకుంటాం, మన ఇది మేడిగడ్డ నుంచి తీసుకుంటాం. పైననే మనకు సరిపోని వర్షాలు ఉన్నప్పుడు ఎస్ఆర్ఎస్పీలో ఫ్లడ్ వచ్చినప్పుడు వై షుడ్ వి గో ఫర్ లిఫ్టింగ్ ఫ్రమ్ మేడిగడ్డ అన్నారం సుందిళ్ళ అన్నది ఇటువంటి ఎల్నినో ఇయర్స్ లో చాలా తక్కువ వర్షాలు పడ్డప్పుడు మాత్రమే యూసేజ్ అయ్యింది. ఇది దేంతో పోలుస్తున్నానంటే ఇఫ్ యూ వాంట్ టు మెయింటైన్ ల్యాండ్ ఆర్డర్ ఇన్ ఎ స్టేట్, ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ డిపెండ్ అపాన్ ది లోకల్ పోలీస్తో డిపెండ్ చేస్తాం. వాళ్ళు ఒక లాఠీ పట్టుకొని తిరుగుతారు, అదే సరిపోతుంది. కాబట్టి మనకు ఎక్కడ కూడా ప్రాబ్లం ఉండదు. అది మన మిడిమానేర్ అన్నట్టు. సపోజ్ వాళ్ళతో అయితే లేదు అన్నప్పుడు సిఆర్పిని దించుతాం మనం. సిఆర్పితో కాకపోతే ఆర్మీని దించుతాం. ఆర్మీని దించడం అంటే మనకు ఆ సివియారిటీ వచ్చినప్పుడే ఆర్మీని దించుతాం. ఆర్మీ ఎప్పుడో ఒకసారి ఉపయోగపడేది కాబట్టి ఆర్మీ అవసరం లేదనుకుంటే కాదు కదా. కాబట్టి మనం ఇది ఆర్మీ దించి అక్కడ ల్యాండ్ ఆర్డర్ మెయింటైన్ ఎట్లయితే చేస్తామో అదేవిధంగా సీవియర్గా మనకు ఉన్నటువంటి ఇప్పుడున్న సిచ్యువేషన్లో అటువంటిప్పుడు ఇది పనిచేస్తుంది. మిగతా టైంలలో మనకు వీల్ డిపెండ్ అపాన్ ఓన్లీ ఆన్ మిడ్మానేర్ అండ్ ఎల్లంపల్లి. ఆ రెండింటితో కానప్పుడే మనం ఇక్కడికి వస్తాం. అసలు మొత్తం డిపెండ్ కావడమే అది కావాల్సిన అవసరం లేదు కదా. నేను నా ఎర్లియర్ దానిలో కూడా చెప్పాను, కాళేశ్వరం ప్రాజెక్టు 3 సినారియోస్ కోసం డిజైన్ చేయబడ్డది. ఒకటి బాగా వర్షం పడ్డప్పుడు మిడ్మానేర్, మంచి వర్షాలు కానీ బాగా వర్షాలు పడుతున్నాయి. 2016 నుంచి మిడ్మానేరు కంప్లీట్ అయినప్పటి నుంచి నిండుతుంది ప్రతి ఇయర్. 25 టీఎంసీలే కదా, 25.8 టీఎంసీలు ప్రతి ఇయర్ నిండుతుంది. నేను నిండని ఇయర్ నాకు కనిపించలేదు. అవును, ప్రతి ఇయర్ నిండుతుంది 9 సంవత్సరాలు. అంటే మంచి వర్షాలు కూడా పడ్డాయి. ఎల్నినో ఇయర్ లో కూడా మంచి వర్షాలు పడ్డాయి తెలంగాణ. 2019, 2023 ఆల్సో ఎల్నినో ఇయర్స్. బట్ స్టిల్ 2014-15 లాస్ట్ టైం మనం కరువు చూసాం. 9 సంవత్సరాలు కరువు చూడలేదు. సో మంచి వర్షాలు పడ్డప్పుడు మిడ్మానేరు, మధ్యస్థాయి వర్షం పడితే ఎల్లంపల్లి, తక్కువ వర్షాలు పడ్డది ఇదే ఆర్మీ. దట్ ఈస్ ఆర్మీ అన్నట్టు మేడిగడ్డ. సో ఈ ఆర్మీ కోసం, లేకపోతే నాదొక డౌట్, ఈ ఆర్మీ కోసం ఇంత ఖర్చు పెట్టడం అవసరమా అన్నది ఒక పాయింట్. అంతే. మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల ఈ 3 బ్యారేజెస్, పంప్ హౌస్ ఇవన్నీ కలిపి ఒక 15,000 కోట్లు ఖర్చు ఉంటాయి కదా. 15,000, 20,000 అంటే ఒరిజినల్ గా అయితే 11,000 ఉండే. అది మీరు అన్నట్టుగా 3-4,000 పెరగొచ్చు. ఇప్పుడు 30 TMC వర్క్స్ కూడా అయిపోయినాయా? అయిపోయింది. ఎక్కడ వరకు అయింది 30 TMC? 30 TMC మనకు ఎల్లంపల్లి వరకు 30 TMC కంప్లీట్ అయింది. సో 30 TMC వర్క్స్ ఇవంతా కలిపితే 15,000 కోట్లు అయిందో 20,000 కోట్ల దాకా కావచ్చు. 20,000 దాకా కూడా కావచ్చు. ఎందుకంటే నేను అడిగేది ఓన్లీ బ్యారేజెస్ కాదు, బ్యారేజెస్, పంప్ హౌస్. బ్యారేజీలలో మీకేమి డిఫరెన్స్ ఏం రాదు కదా. ఓన్లీ నీకు 30 TMCలో పంప్స్ అండ్ పైప్ లైన్ వస్తుంది నీకు. సో ఇదంటే ముందు చూపుతో డిజైన్ చేసింది అనుకోవచ్చు. కాకపోతే ఒకటి మేము అందులో గత ప్రభుత్వానికి మేము సజెస్ట్ చేసినామంటే 30 TMCకి సివిల్ ప్రొవిజన్ పెట్టుకోండి, మనకు అవసరం ఎమర్జెన్సీ ఉన్నప్పుడు మనం వేసుకుందామంటే సివిల్ ప్రొవిజన్ పెట్టిండ్రు. తర్వాత మనకు తెలిసింది ఏంటంటే మోటార్స్, పైప్ లైన్ కూడా చేసేసారు అన్నట్టు. అది కొంత మనకు ఎక్స్ట్రా ఖర్చు వచ్చేసింది. ఇప్పుడు 1,00,000 కోట్లలో అది కూడా ఒక 20-25,000 కోట్లు అది ఉండొచ్చు అని నేను భావిస్తున్నాను. అసలు 30 TMC అది అంటే టోటల్గా ఇంతవరకు ఆ నుంచి మళ్ళీ ఎక్స్ట్రా 1 TMC లిఫ్ట్ చేసే దగ్గర 2 TMC చేయాల్సి వచ్చింది కదా. కాబట్టి అవన్నీ కలుపుకుంటే కూడా దాదాపు లింక్ 1 అన్నది ఇట్స్ ప్రికాషనరీ. అంటే మనకు ఎప్పటికైనా, అంటే ఇంకొక కారణం కూడా అన్నారు సార్, ఏంటంటే ఒక్కసారి మనం యూసేజ్ చేసుకుంటే పై రాష్ట్రాలు ఫ్యూచర్లో చేసుకున్నా దాన్ని అబ్జెక్షన్ చేయవు. ఒక్కసారి కట్టిన తర్వాత అందుకోసం కేసీఆర్ దాన్ని ఆలోచించారు. మేలో కూడా నీళ్లుంటాయి, ఏప్రిల్ మేలో కూడా ఉంటాయి 3,000 క్యూసెక్స్. ఈవెన్ మేలో కూడా 3,000 క్యూసెక్స్ అంటే మినిమం 0.3 TMC. మరి అంత 3 రోజుల్లో 1 TMC వాటర్ వస్తుంది లిఫ్ట్ చేయొచ్చు. అప్పుడు అది చేసుకోవచ్చు మనకు అవసరం అనుకుంటే, డ్రింకింగ్ వాటర్కే కానీ దేనికే కానీ దానికే కానీ. కానీ ఏదైనా కూడా ఒకవేళ మీరు మేడిగడ్డకు మీరు పూర్తిగా అనుకూలం లేరు, పూర్తిగా వ్యతిరేకం లేరు. అప్పుడు అది అంటే మేము ఇచ్చి పంపించారు. అయితే ఆ రోజు మా ముందున్న ఆప్షన్ ఏంటి తెలుసా అండి? చూడండి అన్నారు, మేడిగడ్డ దగ్గరకు వచ్చి ఏ ఆప్షన్ పెట్టిందంటే గవర్నమెంట్ ఆల్రెడీ డిసైడెడ్ టు గో డైరెక్ట్లీ టు ది మిడ్మానేర్.
మేడిగడ్డ టు మిడ్మానేర్ని మేము వ్యతిరేకించినాం. ఇప్పుడు సీఎం గారు ఎప్పుడు చదువుతుంటారు కదా, కన్స్ట్రక్టింగ్ ఏ బరాజ్ అక్రాస్ గోదావరి ఎట్ మేడిగడ్డ అండ్ టేకింగ్ ద వాటర్ డైరెక్ట్లీ టు ది మిడ్మానేర్ ఈజ్ నాట్ అడ్వైజబుల్. దట్ వాజ్ అవర్ సెంటెన్స్. కన్స్ట్రక్టింగ్ ఏ బరాజ్ అక్రాస్ గోదావరి ఎట్ మేడిగడ్డ అండ్ టేకింగ్ ది వాటర్ డైరెక్ట్లీ టు ది మిడ్మానర్ ఈజ్ నాట్ అడ్వైజబుల్. దిస్ వాజ్ అవర్ సెంటెన్స్. అంటే రేవంత్ రెడ్డి గారు ఎప్పుడు కూడా అంతవరకు చదువుతారు అన్నట్టు. అయితే మాది అక్కడ ఏముండేనంటే కన్స్ట్రక్షన్ బరాజ్ అండ్ టేకింగ్ వాటర్ డైరెక్ట్లీ టు ది మిడ్మానేర్ అనేది నాట్ అడ్వైజబుల్ అనేది మేము చెప్పినాం. అంటే వీ కెనాట్ బైపాస్ ఎల్లంపల్లి అనేది మాది స్ట్రెస్ మేము చేసింది. అసలు ఎందుకు ఎల్లంపల్లిని బైపాస్ చేయకూడదంటే ఆల్రెడీ ఎల్లంపల్లి నుంచి మిడ్మానేర్ వరకు టన్నల్స్ కెనాల్స్ అక్కడక్కడైన 7-8 కోట్ల వరకు కూడా జరిగి ఉన్నది అన్నట్టు. దట్ వీ కెనాట్ బైపాస్. ఎటువంటి పరిస్థితుల్లో ఎల్లంపల్లిని టచ్ చేయవలసిందే అని చెప్పేసి మేము ఇన్సిస్ట్ చేసినాం అన్నట్టు. అంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ తుమ్మడిహట్టి, సెకండ్ ప్రిఫరెన్స్ వేములపల్లి, థర్డ్ ప్రిఫరెన్స్ వీ కెనాట్ బైపాస్ ఎల్లంపల్లి, వీ కెనాట్ టేక్ వాటర్ టు ది మిడ్మానేర్. ఇది మేము చెప్పింది. ఆ క్రైటీరియాలో లాస్ట్కు మేము రిపోర్ట్ ఇచ్చినాం. అదే దాని తర్వాత ఏం చేశారు, వాప్కోస్తోని సర్వే చేయించేసి దే హ్యావ్ టేకెన్ ఏ డెసిషన్ టు నాట్ టు బైపాస్ ది ఎల్లంపల్లి. ఎల్లంపల్లికి మళ్ళా ల్యాండ్ అక్విజిషన్ కాకుండా సిరీస్ ఆఫ్ బరాజ్ ద్వారా తీసుకొని అక్కడ కట్టేస్తాము. సరే, ఇప్పుడు ఒకటి తుమ్మిడిహట్టి నుంచి మేడిగడ్డ మధ్యలో ఇంకా కొత్తగా ఏమైనా వాటర్ మనకు అడిషనల్ గా కలుస్తుందా? అంటే ఉండేది కదా, ఇప్పుడు ఆడికాడికి 100 కిలోమీటర్స్. 100 కిలోమీటర్స్ లో నీకు ఆదిలాబాద్ నుంచి కూడా 2 మేజర్ స్ట్రీమ్స్ ఉన్నాయి, మహారాష్ట్ర నుంచి కూడా ఉన్నది. మనకు అక్కడ అవైలబిలిటీ గడ్చిరోలి ఆ ఏరియా నుంచే, ఆ ఏరియా బాగా వర్షపాతం అనేది వచ్చి చిన్న చిన్న స్ట్రీమ్స్ వచ్చి కలుస్తాయి. అయితే మనము సిడబ్ల్యూసి వాళ్ళని ఇది ప్రాణహితనే, అది ప్రాణహితనే, కాకపోతే ఆ 100 కిలోమీటర్ల దూరంలో పడే వర్షం కూడా దీన్ని కలుస్తున్నది. అంటే వాళ్ళు మనము చూడండి, సిడబ్ల్యూసి వాళ్ళు ఇచ్చిన రికార్డు ప్రకారంగా తుమ్మిడిహట్టి దగ్గర మనం అడిగితేనేమో మీకు అప్ స్ట్రీమ్ 63 తీసేసి 104 చూపించారు. వెన్ వి రిక్వెస్ట్ దేమో ఫర్ ఎట్ మేడిగడ్డ మనం అడిగిన దానికంటే 3 TMCలు ఎక్కువ ఇచ్చారు. మనం 280 అడిగితే 283 ఇచ్చారు అక్కడ. కాబట్టి సిడబ్ల్యూసి ది అథారిటీ ఆన్ దిస్ వన్, అవైలబిలిటీ ఆఫ్ వాటర్ చెప్పేది సిడబ్ల్యూసీ. కాబట్టి అప్పుడు గవర్నమెంట్ హ్యాస్ టేకెన్ ఏ డెసిషన్. వాళ్ళు మనం అక్కడిక్కడ ఎందుకు ఒకటి మేడిగడ్డ దగ్గరనే కట్టేద్దామని ఆలోచనతో వాళ్ళు తీసుకున్నారు. అయితే మేము ఆ విషయాన్ని తర్వాత వీళ్ళు చేసింది కదా, ఒక్కటి అక్కడ తప్పు చేసింది ఏంటంటే బరాజ్ లెక్క కన్స్ట్రక్ట్ చేసి రిజర్వాయర్ లెక్క యూసేజ్ చేశారు. అది ప్రస్తుతం మేడిగడ్డ అన్నారం సింధిలో బ్యారేజ్ లో సాంకేతిక సమస్యలు ఏమేమి ఉన్నాయో మీరు చెప్పారు. సో ఇప్పుడు నీటిని లిఫ్ట్ చేస్తే నిజంగా బ్యారేజీలకు ప్రమాదమా, లేదంటే జాగ్రత్తగా ఆపరేట్ చేసే అవకాశాలు ఏమైనా ఉన్నాయా, లేదంటే ఎందుకంటే మీ ఇంజనీర్లలోనే భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. సో సరైన టెక్నికల్ స్టాండ్ ఏంటి అసలు? అంటే ఇప్పుడు మేము ఆలోచించి మేము గవర్నమెంట్కి ఇచ్చినట్టు, అంటే మేము గవర్నమెంట్కి ఇవ్వలేదు, వీ హ్యావ్ డైరెక్ట్లీ ఓ ప్రెస్ రిలీజ్ చేశాము 9th రోజు. కానీ ఐ అప్రిషియేట్ భరత్, మేము 7 o'clock రిలీజ్ చేస్తే 8 o'clock మీరు అసలు నా గమ్మత్ ఏం తెలుసా, మీరు చేసినటువంటిది నాకు 9:30కి నాకు డెలాస్ నుంచి మా అల్లుడు పంపించిండు అనమాట. మామే మీది మొత్తం అలా కవర్ అయిపోయింది. నేను లైవ్ లో ఇదే టాపిక్ మీద నడిపిస్తున్నాగా మా వాళ్ళు విశ్రాంతి ఇంజనీర్లు రిలీజ్ చేశారన్నారు. సో అది ఆటోమేటిక్ గా నేను చదివి వినిపించాను, లైవ్ లో వినిపించారు, డిబేట్ అయింది దాని మీద. అయితే నాకు 9:30కి నాకు వచ్చింది, స్టేట్స్ నుంచి వచ్చింది, ఇక్కడ నుంచి కాదు. కాబట్టి నేను మిమ్మల్ని పర్సనల్ కలుద్దాం అనుకుని వీలు కాలేదు. ఎనీహౌ టుడే ఐఎమ్ వెరీ హ్యాపీ. అయితే నేనేమంటున్నంటే, మేము అందులో గవర్నమెంట్కు మేము కోరింది, సవినయంగా కోరింది ఏంటంటే, సార్ ఇప్పుడు ఫస్ట్ మేడిగడ్డతో సంబంధం లేకుండా కన్నెపల్లి పంప్ హౌస్ యొక్క సిస్టమ్ ఏంటంటే దానికి 93.5 లెవెల్ కనుక ఉన్నట్టు ఒకసారి అక్కడ మ్యాప్ లో కనబడుతుంది సార్, మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి. ఇప్పుడు నేను ఇక్కడ కర్సర్ లో చూపిస్తుంది మేడిగడ్డ, మీరు అటువైపు మీరు చూస్తే ఇక్కడ ఇది మేడిగడ్డ. ఓకే, మేడిగడ్డ పైన 18 కిలోమీటర్లు, మేడిగడ్డ పైన 18 కిలోమీటర్ల దూరంలో కన్నెపల్లి పంప్ హౌస్ ఉంటుందా? అవును, కన్నెపల్లి. అవును, ఈ కన్నెపల్లి పంప్ హౌస్ దగ్గర నుంచి ఇక్కడ ఇప్పుడు దీని FRL
101 మీటర్లు మేడిగడ్డ. సో కన్నెపల్లి దగ్గర అక్కడ లెవెల్ అక్కడ ఉండవలసింది MDDL అంటే మనకు వాటర్ లెవెల్ 93.5 ఉండాలి. అంటే ఆ రివర్ ఫ్లో యొక్క లెవెల్ అంటే ఇక్కడ బ్యారేజ్ కట్టినట్టయితే బ్యాక్ వాటర్ తోనే ఆ లెవెల్ వస్తుంది. ఇప్పుడు ఓపెన్ ఉన్నా కూడా ఫ్లో ఇప్పుడు 1,00,000 పైన 1,25,000 క్యూసెక్లు నీరు వస్తుంది కాబట్టి అది అక్కడ 97.5 ఉన్నది. ఇప్పుడు 70,000 క్యూసెక్లు 60,000 క్యూసెక్లకు తగ్గింది అన్నారు. అయినా కూడా ఈ రోజు వరకు కూడా అది ఇంకా పైనే ఉన్నది. అయితే నేనేమంటున్నామంటే తగ్గుతూ వస్తుంది కాబట్టి ఇమీడియట్ గా మనం స్టార్ట్ చేస్తే మనము అదే ప్రజలు కూడా ఒక సాంకేతికం ఇచ్చి రోజుకు 3 TMC చొప్పున లిఫ్ట్ చేయొచ్చు. ఇప్పుడు 94.5 ఉంటే 3 TMC వాటర్ ని మనం ఎందుకంటే అక్కడ 18 మోటార్లు కూడా ఉన్నాయి కాబట్టి అన్నిటిని రన్ సంబంధం లేకుండా NDSA స్టోరేజ్ చేయొద్దన్నది కాబట్టి రోజుకు 3 TMC లిఫ్ట్ చేసి అన్నారంలో వస్తాం. అయితే ప్రాబ్లమ్ ఇప్పుడు మేడిగడ్డతో సంబంధం లేదు కాబట్టి కన్నెపల్లి పంప్ హౌస్ దగ్గర నో ప్రాబ్లం. మూడిట్లలో కన్నెపల్లి పంప్ హౌస్ నో ప్రాబ్లం. అన్నారం పరిస్థితి చూద్దాము. అన్నారం ఫుల్ కెపాసిటీ ఎంత సార్? 8 అది 16 ఇది 11 ఇది 11లో మనం 3.5 TMC. డయాగ్రామ్ లో 6.22 TMC అని ఉంది ఓల్డ్ డయాగ్రామ్. ఇది యాక్చువల్లీ అన్నారం కెపాసిటీ 11 TMCలు. FRL ఎంత అన్నారంది? FRL రిజర్వాయర్ లెవెల్ 120 అని అన్నారు. 120 అనుకుంటా. 120 అయితే మనం 116.5 వరకు మనము లెవెల్ మెయింటైన్ చేస్తే అక్కడ వరకు 3.5 TMCల కెపాసిటీ వస్తుంది అక్కడికి. కాకపోతే వాటర్ కాలం అనేది ఒక నేను అనుకుంటా 5.5 ఇచ్చినట్టున్నారు మీరు మొన్న. 5.5 అన్నారంలో నీళ్లు పెట్టాలి. అన్నారంలో అది కాదు, సుందిల్లలో సుందిలో 5.5 ఇది 3.3 అంటే 8.8 టోటల్ రెండు కలిపి. అయితే చేస్తే అది MDDLకి వస్తుంది కాబట్టి అది అక్కడ కూడా మోటార్లు లిఫ్ట్ చేసేటువంటి అవకాశం అక్కడ కలుగుతుంది. అదే విధంగా ఇమీడియట్ గా మనము సుందిల్లో ఇప్పుడు అన్నారంలో 3.3 TMC వాటర్ నిల్వ ఉన్న అవుట్ ఆఫ్ 11 ఉంటే 11 లో 3.3. కానీ ఇక్కడ నిల్వనే చేయొద్దని చెప్పింది కదా. అంటే అందుకని మనమే NDSA నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అన్నారంలో నీళ్లే నిల్వ చేయొద్దని చెప్పింది. అంటే మీరేమో 3.3 TMC నీళ్లు అక్కడ నిల్వ చేయాలి అని అంటున్నారు. ఇది ఎమర్జెన్సీ. నేను చెప్పేది నార్మల్ కండిషన్ కాదు. వాళ్ళు ఇచ్చిన వాళ్ళ సేఫ్టీ మెజర్ ఏమి ఇచ్చారు? మీరు అసలు రిపేర్స్ తర్వాత దానికి ఉన్నటువంటి రిహాబిలిటేషన్ అన్ని చేసిన తర్వాతనే అక్కడ మీరు ఇంపౌండ్ చేయండి అన్నారు. అందుకని ఎమర్జెన్సీ కండిషన్ లో అసలు మనం ఒక్కోసారి ఒక ఇల్లు ఒక అగ్నికి అది తగలబడుతున్నది, అందులో జనాలు ఉన్నారు. అరే అక్కడ ఫైర్ ఉన్నది కాబట్టి మేము బయటికి వెళ్ళలేమంటే మొత్తం ఖతం అయిపోతారు కదా. కొంత రిస్క్ తీసుకుని బయటికి రావాల్సి వస్తుంది, లేకుంటే మనం టీం కూడా లోడ్ పంపించి తీసుకురావాల్సి వస్తుంది. అటువంటి రిస్క్లో కొంచెం ఇక్కడ సుందిల్ల అన్నారానికి కొంచెం డ్యామేజ్ అయినా కూడా మనం ఉన్నటువంటి సివియారిటీని దృష్టిలో పెట్టుకొని డ్రింకింగ్ వాటరే లేకపోయినట్టయితే మనం సర్వైవల్ ఎట్లా అసలు. అందుకని ఇక్కడ అంటే ఇంకొక నిమిషం మేమేమన్నాం ప్రభుత్వానికంటే మేము ఆ సర్వీస్ ఆఫర్ చేస్తున్నాం, అక్కడ ఎక్స్పర్ట్స్ ని పెట్టేసి వాళ్ళ యొక్క సర్వైవలెన్స్ ని అవి ఆపరేషన్ కావాలి. ఇప్పుడు ప్రజెంట్ గా ఎంత మనం ఇంపౌండ్ చేస్తేనే కదా అక్కడ ఎంత సీపేజ్ పోతున్నది తెలిసేది, లీకేజ్ గిట్లా. అది కనుక మనం పర్మిసిబుల్ లిమిట్లు ఉన్నంత వరకు మనం అలౌ చేసి ఒక అబ్నార్మల్ గా సీపేజ్ ఎక్కువైంది అనుకోండి, అప్పుడు మేము బంద్ చేసుకుంటాం. అయితే మాకు తెలిసిన సమాచారం వరకు అక్కడ ఎప్పుడైతే లీకేజీలు సీపేజీలు ఎప్పుడైతే వాళ్ళ దృష్టికి వచ్చిందో డిపార్ట్మెంట్కు, అప్పుడున్న ఈఎన్సీ గారు అక్కడ గ్రౌటింగ్ కూడా చేయించారు. అసలు ఆ రెండింటికి గ్రౌటింగ్ చేయించడం వల్ల అవన్నీ కూడా మినిమైజ్ అయింది. మొత్తం 24 అయిపోయిన తర్వాత అంటే మేడిగడ్డ కుంగిపోయిన తర్వాతనే అప్పుడు ఉన్నటువంటి ఈఎన్సీ గారు ఏదో ఆర్డర్ ఇస్తే వాళ్ళు చేసింది అంటే ఏజెన్సీ చేసింది. ఇంకా కామనే కదా ఏ ప్రాజెక్ట్ లో అయినా కొత్తగా కట్టిన దానిలో. అంటే దానికి పర్మిసిబుల్ లిమిట్ దాటకూడదు. దాటిందా ఇక్కడ కొంచెం ఉన్నదని చెప్పేసి వీళ్ళు చేయడం జరిగింది. చేస్తే ఇప్పుడు అన్ని కూడా మినిమైజ్ అయిందని మనకు తెలిసింది. అంటే నాది ఇక్కడ ఒక డౌట్ సార్, ఇప్పుడు NDSA చెప్పింది ఏంటంటే మేడిగడ్డ కట్టిన టెక్నాలజీతోనే సీకెంట్ పైల్స్ తోనే అన్నారం సుందిలా కట్టారు కాబట్టి అవి కూడా ఎప్పుడైనా కుంగిపోవచ్చు, అవి కూడా సేఫ్టీగా లేవని NDSA అభిప్రాయం. సరే, వాళ్ళ అభిప్రాయమే కదా అది. ఇంతవరకు మీకు ఒకటి చెప్తున్నాను, ద రియల్ రీజన్స్ ఫర్ ఫెయిల్యూర్ అనేది అఫీషియల్ డాక్యుమెంట్ లేనే లేదు ఇప్పటి వరకు.
ఇప్పుడు రియల్ రీజన్స్ ఫర్ ఫెయిల్యూర్ ఇది అని చెప్పడానికి. ఇప్పుడు మాకు తెలిసింది ఏంటంటే ఇది అని చెప్పిన దానికి నేను అంటే మన శాస్త్రి గారు మీకు ఐడియా ఉంటుంది, పీజీ శాస్త్రి గారు మీకు తెలుసు కదా, చాలా మనకు ఆయన చెప్పేది ఏంటంటే ఈ శాండ్ బెడ్ దానిలో ఇది కట్టాల్సిన ప్రాజెక్ట్ సైట్ తప్పు, మేడిగడ్డ దగ్గర అసలు ఇది నిర్మాణం చేయకూడదు, స్టోరేజ్ చేయకూడదు. నిర్మాణం చేసిన స్టోరేజ్ 16 టీఎంసీలు అన్నది చాలా బ్లండర్ అని ఆయన అంటారు. అది కూడా కొంతవరకు ఆలోచించదగ్గ విషయమే. దాని తర్వాత అంటే ఇప్పుడు శాండ్ అనుకొని వీళ్ళు చేశారు, కాకపోతే ఇంకా డెప్త్ ఇంకా పోవాల్సిందని చెప్పేసి ఈ రోజు పేపర్లో చదవడం జరిగింది, ఇంకా డెప్త్. కానీ ఏదైనా కూడా భరత్ గారు ఒక్క నిమిషం ఈ రోజు పేపర్లో చూసింది ఏంటంటే దానికి సంబంధించిన టెస్టులు గిట్లు అన్ని కూడా కంప్లీట్ అయినాయి. దాన్ని వీళ్ళు అనలైజ్ చేయడానికని మన తెలంగాణ నుంచి వివిధ విభాగాలకు సంబంధించినటువంటి ఇంజనీర్లు అందరూ పూనాకి వెళ్తున్నారు, CWPRSకు. అక్కడ వీళ్ళు ఇద్దరు కూడి చేసి ఆ టెస్ట్లని అనలైజ్ చేసి రీజన్స్ ఫర్ ఫెయిల్యూర్ అనేది వారు నిర్ణయించాలి. అప్పటి వరకు ఎవరు కల్ప్రిట్ అనేది మనం చెప్పడానికి లేదు. ఏజెన్సీయా, ఇంజనీరా, లేకపోతే ప్రకృతి గవర్నమెంట్ ఏముంటుందండి? గవర్నమెంట్ అంటే పర్మిషన్ ఇచ్చిండ్రు, అయిపోయింది. చేయవలసింది మొత్తం సైట్ ఇంజనీర్లు లేకుంటే ఏజెన్సీ కదా, సైట్ లో ఉండి పని చేయించాలి. అప్పటి కేసీఆర్ ప్రభుత్వానికి మనం రెస్పాన్సిబిలిటీ ఏమి ఉండదు అనుకోవచ్చు. అంటే 10%, 20% కూడా వాళ్ళది తప్పలేదని అనొచ్చా? అంటే ఇప్పుడు కొంతమంది ఫ్రాంక్ గా చెప్పండి, అంటే వేరే వాళ్ళు తప్పు పడతారని కాకుండా అది కాదు. కొంతమంది ఇంజనీర్లు ఏంటంటే మాకు పైనుంచి పొలిటికల్ ప్రెషర్స్ ఉన్నాయి, సిడిఓ వాళ్ళు కూడా మేము పొలిటికల్ ప్రెషర్ తో ఇచ్చాము, మేము కూడా దీన్ని సరిగా పొలిటికల్ ప్రెషర్ తో మేము చేశాము అని అది ఒకటి ఉంటుంది. కానీ ఇంజనీర్ గా నువ్వు ఏ పొలిటికల్ ప్రెషర్ ఉన్నా ఏదున్నా నీ కర్తవ్యం ఏంటిది? నీవు అక్కడ కరెక్ట్ గా నువ్వు చెయ్యాలి. పొలిటికల్ అంటే ప్రొసీజరల్ ల్యాప్సెస్ అనేది జరుగుతాయి ప్రెషర్ తోని. కానీ నువ్వు ఇచ్చే డిజైన్ ఎందుకు పొలిటికల్ ప్రెషర్ ఉంటుంది? డిజైన్ లో కూడా చూడండి మీరు. ఇప్పుడు మీరు ఆ చర్చలో పాల్గొన్నారు కాబట్టి కేసీఆర్ ఇంజనీర్ లాగా బిహేవ్ చేసి మొత్తం ఆయన ఓవర్ సూపర్ సీడ్ చేశారు అని అంటారు. వాస్తవమేనా అది? కేసీఆర్ గారు చాలా సజెషన్స్ ఇస్తుంటాడండి. ఇచ్చిన దాంట్లో మనం దాన్ని ఇంజనీరింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం తీసుకుని దానికి వారికి చెప్పవలసిన బాధ్యత ఇంజనీర్లది. అంటే పొలిటికల్ లీడర్షిప్ కు చాలా అంబిషన్స్ ఉంటాయి. ఆయన ఉద్దేశం నాకు ఇక్కడ ఏంటంటే నా మొత్తం అసలు నేను ఉన్న టైంలో ఒక మెగా ప్రాజెక్ట్ కంప్లీట్ కావాలి, తెలంగాణకి పర్మనెంట్ గా నీటి కష్టాలు పోవాలని ఆయన ఆలోచించారు. అది అయితే మేము సర్వీసులు ఉన్నప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నారు కదా, రాజశేఖర్ రెడ్డి మా సైట్కి వచ్చినప్పుడు వారు నేను ఐ వాజ్ ప్రెజెంటింగ్ ది థింగ్, వారికి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఇది నన్ను ఆపి ఈ రిజర్వాయర్ని ఇంకా మనం డబుల్ చేసుకోవడానికి వీలు లేదా అని అడిగింది. సార్ డబుల్ చేసుకున్నట్టయితే 4 గ్రామాలు మునుగుతున్నాయి సార్, అందుకని మేము చేయలేదు అన్న. పొలిటికల్గా డెసిషన్ తీసుకుంటే పర్వాలేదని అన్నారు అనుకోండి, ముంచాల్సిందే కదా. అది పొలిటికల్ డెసిషన్, అది మేము అటువంటిది దాని యొక్క రిజర్వాయర్ యొక్క కెపాసిటీలు పెంచాలన్నప్పుడు ఇట్ ఈస్ ఏ పొలిటికల్ డెసిషన్. కాబట్టి అట్లా కాకుండా ఇది ఇట్లా కట్టాలి అట్లా కట్టాలి అనే దాంట్లో ఇంటర్ఫియరెన్స్ వస్తే అది ఇంటర్ఫియరెన్స్ అవుతుంది అది. కాబట్టి ఏ రాజకీయ నాయకుడైనా కొంచెం ఎక్కువ అంబిషియస్ ఉన్న అతను కొంచెం ప్రపోజల్ చేస్తారు అన్నట్టు. చేసినప్పుడు దాన్ని ఇంజనీరింగ్ పార్టీలో మనం చూసుకోవాలి. ఇంకొకటి, ప్రపంచంలో ఇప్పటి వరకు ఈ టెక్నాలజీతోని ఇది సీక్వెంట్ ఫైలింగ్ విధానంగా కట్టినటువంటి బారాజులు ఏ ఉన్నాయంటే ఈ 3 ఉన్నాయి. అంటే ప్రపంచంలో మీరు కొట్టండి ఇవే వెళ్తాయి. అంటే ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా సీక్వెంట్ ఫైలింగ్ విధాన టెక్నాలజీతో కట్టిన బారాజులని అప్పుడున్నటువంటి వాళ్ళు CWC కూడా దీన్ని అసలు కాన్ఫిడెన్స్ తీసుకోకపోవడం అనేది ఒక తప్పండి. ఇది ఎందుకు మరి సీక్రెట్ ఫైల్ టెక్నాలజీ ఎవరు ప్రపోజ్ చేశారు? అదే కదా ఇప్పుడు అన్ని తేలవలసింది. అదే మాకు తెలిసిన కాడికి ఎల్ఎన్టీ మామూలు సంస్థ కాదు, ఇంటర్నేషనల్ గా వాళ్ళు ఎన్నో చేసిన సంస్థ. వేరే సంస్థ చేస్తుంటే డెఫినెట్ గా అయితే వాళ్ళు తీసుకొచ్చారని కొందరు అంటారు. ఎవరు తీసుకొచ్చినా ఏం చేసినా దాని మీద ఈ డిజైన్ చేసి సంతకం పెట్టినట్టు. అంటే ఒకప్పుడు CWC అందరినీ తీసుకొచ్చి దేశంలో ఉన్న ఇంజనీర్లు అందరూ వచ్చి కాళేశ్వరం గొప్ప ఇంజనీరింగ్ అద్భుతం అని చూపించారు. ఇప్పుడు మళ్ళీ ఇంజనీరింగ్ ఫెయిల్యూర్ అని అంటారు. అంటే 3 సంవత్సరాలనే నాకు తెలిసి 2021, 2022లో మొత్తం దేశంలో ఉన్న ప్రతి సివిల్ ఇంజనీర్ వచ్చి కూడా దీన్ని చూసి పోయినారు. CWC చైర్మన్ ఆయన పేరు ఫారూక్ సంథింగ్ ఉన్నది. ఆయన ఎట్లా ప్రేజ్ చేశాడంటే అసలు మా వాళ్ళందరినీ ఇక్కడ పంపిస్తాను చూడడానికి అన్నట్టుగా మాట్లాడారు. అయితే మనం ఏంటంటే పేపర్ మీద ఎక్కడ కూడా CWCని మనం రెఫర్ చేసినట్లేదు, వారు కన్సల్ట్ చేసినట్లేదు, వాళ్ళతో వెట్టింగ్ చేయించుకున్నట్టయితే మనకి ఇంత బదనాం అయ్యే వాళ్ళం కాదు. అసలు CWC కనుక వెట్టింగ్ చేస్తే వాళ్ళు ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్ తో కూడా కలిసేవాళ్ళు. ఎందుకంటే మొదటిసారి ప్రపంచంలో
చేస్తున్నామనే సంగతి అఫీషియల్గా సిడబ్ల్యూసీకి మనం లెటర్ రాయలేదు. అటువంటప్పుడు మనం ఆ రిస్క్ అయితే తీసుకోవడం జరిగింది. నేను అనుకుంటున్నా మన ఇంజనీర్లు కూడా ఏంటంటే ఎల్ఎన్టీ అంత సంస్థ కదా, అది మామూలు సంస్థ కాదు. వాళ్ళు ప్రపోజ్ చేసిన దాన్ని వీళ్ళు ఏ విధంగానే మొత్తం మీద ఒప్పుకొని ఇచ్చేశారు. అది అయిపోయింది. అంటే ఇది ఒక ఫెయిల్యూర్ స్టోరీ మేడిగడ్డ కుంగిపోవడం అన్నది. మేడిగడ్డ కూలిపోవడం అనేది ఎల్ఎన్టీకి అసలు బ్లాక్ స్పాట్. నేను చెప్తున్నా ఎల్ఎన్టీ ఇంజనీర్లకు, ఆ సమయంలో ఉన్న వాళ్ళకి, డిజైన్ చేసిన వాళ్ళకి, వ్యాప్కోస్ కి, అందరికీ కూడా ఒక బ్లాక్ స్పాటే ఒకవేళ అది ఈ విధంగా అయినట్టయితే. ఎందుకంటే ప్రపంచంలో మొదటిసారి ఈ టెక్నాలజీని కట్టినటువంటిది ఎంత జాగ్రత్తగా ఉండాలి, ఎంత ఎక్స్పోజర్ ఉండాలి, ఎంతమందిని ఇన్వాల్వ్ చేయాలి, అది చేయకపోవడం అనేది ఒకటండి. తర్వాత మళ్ళా తిరిగి విజిలెన్స్ డిపార్ట్మెంట్ 10 సంవత్సరాలు ఒక విజిట్ చేయలేదండి ప్రాజెక్టులని. వాళ్ళ తర్వాత వచ్చేసి పవర్ ప్రజెంటేషన్ ఇచ్చి ఈయన తప్పు ఆయన తప్పు ఆయన తప్పు అని చెప్పేసి విలేజ్ కమిషనర్ ఇస్తూ పోయిండు ఆయన, పవన్ కుమార్ ఏదో, ఆయన చనిపోయిన తర్వాత. అయితే అసలు వాట్ వాజ్ యువర్ రోల్? యూ హ్యావెంట్ విజిటెడ్ దట్ ప్రాజెక్ట్. వాళ్ళ ప్రకారంగా 50 lakhs అండ్ అబవ్ ఉన్నటువంటి ప్రతి ప్రాజెక్ట్ని వాళ్ళు విజిట్ చేయాలి సంవత్సరంలో ఒకసారి. 100 crores 1000 crores కాదు, 1 lakh crores ఉన్న ప్రాజెక్టును కూడా మీరు 10 సంవత్సరాల్లో ఒకసారి కూడా విజిట్ చేయకపోవడం అంటే అది కూడా ల్యాబ్స్ అని నేను చెప్తున్నా. కాబట్టి కొన్ని ఉన్నాయి, జరిగినాయి. కానీ ఏదైనా కూడా 1,00,000 కోట్లు ఖర్చు పెట్టింది ప్రజాధనం కాబట్టి ఆ ప్రజాధనాన్ని మనం సద్వినియోగం చేసుకోవడానికి ప్రయత్నాలు చేయాలి, దాన్ని వృధాగా ఉంచడానికి లేదు. దీనికి బాధ్యులైన వాళ్ళు 94,000 కోట్లు మేడిగడ్డ అన్నారు, సుందిలో 10-20,000 కోట్ల దాకా అయి ఉంటాయి. అదే అన్ని కలిపి 1,00,000 అనుకుందాము. 1,00,000 అనుకుంటే దాన్ని మనం సద్వినియోగం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి కదా. దాన్ని నిరుపయోగంగా పెట్టడం అనేది భావ్యం కాదు. 1,00,000 కోట్ల దాన్ని పక్కన పెట్టట్లేదు కదా, ఓన్లీ మేడిగడ్డ అన్నారు సుందిలో పక్కన పెట్టారు. ఎల్లంపల్లి నుంచి వాడుతున్నారు కదా, అసలు ఎల్లంపల్లి నుంచి ఉన్న బాహుబలి పంపులు వాడుతున్నారు కదా. ఇప్పుడు కాళేశ్వరం అంటే ఆ మూడేనా అండి? కాళేశ్వరం అంటే మొత్తం అన్ని కలిపి కదా. లింక్ వన్ ఒకటే ప్రాబ్లం, అంతే 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 ఒకటే ప్రాబ్లం. అది లింక్ 1 ఒకటే ప్రాబ్లం వచ్చింది, మిగతా లింక్ 2 లింక్ 3 లింక్ 4 లింక్ అవన్నీ కామనే కదా. ప్రాణిత చెవుల అలైన్మెంట్ అదంతా. సో నేను 2 ఆర్గ్యుమెంట్స్ కొట్టి పారేస్తా. కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం పనికి రాదన్నది తప్పు, కాళేశ్వరం ప్రాజెక్టే మొత్తం సొల్యూషన్ అనేది కూడా తప్పే, అదే దానికి సొల్యూషన్ అనేది కూడా తప్పే. అంతే కదా, రెండే కదా. ప్రాబ్లం వస్తే లింక్ 1 లో ప్రాబ్లం ఉంది అంతే. ఇంతకుముందు ఎవరు కాంగ్రెస్ పొలిటీషియన్ కూడా ఈ మధ్య వైరల్ అవుతుంది, అది ఏది ఎల్లంపల్లి దానికి సంబంధించి మాట్లాడింది, అది 8 నెలల క్రితంది, ఇప్పుడు వైరల్ అవుతుంది. నేను చెప్పినప్పుడు చెప్పాను, ఎందుకంటే ఎల్లంపల్లి ప్రాజెక్ట్ అన్నది రాజశేఖర రెడ్డి హయాంలో కాళేశ్వరం డిజైన్ చేయకముందు డిజైన్ చేసింది ఎల్లంపల్లి. ఈవెన్ ప్రాణహిత చేవల కంటే కూడా ముందే డిజైన్ చేసింది. ఎల్లంపల్లి అయినా మిడ్మానేర్ అయినా రెండు కూడా సపరేట్ ప్రాజెక్ట్స్. ప్రాణహిత చేవల కాళేశ్వరం దాని అంతర్భాగంలో చేశారు తర్వాత. సో దానికి ముందు ఈ రెండింటి పక్కన పెడితే స్టోరేజ్లు 15 TMCల స్టోరేజ్ నుంచి 141 TMCల స్టోరేజ్ అడిషనల్ గా అయింది. సో అప్పుడు పొలిటీషియన్ అన్నాడు ఏంటంటే, కాంగ్రెస్ పొలిటీషియన్, ఏంది ఎల్లంపల్లి కాదా మిడ్మానర్ కాదా? ఎల్లంపల్లి మిడ్మానర్ ఆర్ సపరేట్ ప్రాజెక్ట్స్. దాన్ని తీసుకొచ్చి ప్రాణహిత చేవెళ్ళలో పెట్టారు, ఆ తర్వాత కాళేశ్వరంలో పెట్టారు. ఈ 2 స్టోరేజెస్ ప్రాణహిత చేవెళ్ళలో కూడా కౌంట్ లేదు. ప్రాణహిత చేవెళ్ళ స్టోరేజ్ ఎంత? 15 TMCలే కదా. 15 నుంచి ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొత్తం స్టోరేజ్ 141 చేసింది. ఆ 141లో మిడ్మానేరు ఎల్లంపల్లి కలిపితే మళ్ళీ ఇవి కూడా ఇంకెక్కువ అంతే. ఓన్లీ మల్లన్న సాగర్ ఒకటే 50 ఉంది. 50 అది 16 66 ఇవన్నీ కలిపితే ఇది ఎంత అయింది. కానీ ఏదైనా కూడా ఒక వాదన మటుకు నేను ఒక వాదన వ్యతిరేకిస్తున్నా. మనది ఇక్కడి నుంచి ఏది తుమ్మిడిహట్టి అయినట్టయితే చాలా మనకు 38,000 కోట్లని అయిపోతుండే, మనం మేడిగడ్డ అయినట్టయితే 1,00,000 కోట్లు అయిందని అంటున్నారు. అసలు తుమ్మిడిహట్టి మేము ఒకసారి 5-6 years బ్యాక్ ఒకసారి ఒకవేళ తుమ్మిడిహట్టి నుంచే కనుక ప్రాజెక్టు కంప్లీట్ చేస్తే ఈ రోజున్న రేట్లకు ఎంత అవుతుందని లెక్కేసినాం. అదేవిధంగా మేడిగడ్డది అప్పటి వరకు 80,000 కోట్లకు వచ్చింది అది. అయితే ఈ నుంచి చేస్తే ఇది 65,000 crores వచ్చింది తుమ్మిడిహట్టి నుంచి చేస్తే. అంటే దీనికి డిఫరెన్స్ ఎంత? 15,000 కోట్లు వచ్చింది. ఆ 15,000 కోట్లు మేడిగడ్డ అన్నారం సుందిల్ల అంతేనా? ఆ 15,000 కోట్లు అంటే అన్ని కలిపి ఆ ప్రాజెక్ట్ అంతా కలిపి 80, ఇదంతా కలిపితే 65.
65 అయితే దానికి 15 టీఎంసీల కెపాసిటీ ఉంటే దీనికేమో మనం ఎక్కువ పెంచుకున్నాం కదా. ఇప్పుడు మల్లన్న సాగర్ ఇవన్నీ కలిపితేనేమో ఇది 80,000 కోట్లకు వచ్చింది. మరి మనం ఈరోజు అంటే అప్పుడు మీరు అన్నది మల్లన్న సాగర్ 50 టీఎంసీలు ఓన్లీ 65,000 కోట్లు ఎట్లా ఖర్చు అవుద్ది ఈ స్టోరేజ్ ఇంత లేనిది? 60,000 కోట్లు అంటే 11 లిఫ్ట్లు కదా, మొత్తం ఆడికి పోవాలి కదా, చేయలేదాకా పోవాలి కదా. అప్పుడు ఉన్నటువంటి దాని ప్రకారం చేశాము. దాని తర్వాత ఏంటంటే వీళ్ళ ప్రకారంగా మనకు డిఫరెన్స్ ఏంది, అప్పుడు 16 లక్షల ఎకరాలు ఉండే వీళ్ళు 18 లక్షల ఎకరాలకు చేశారు. 2 లక్షల ఎకరాలు ఇళ్ళ పెరిగింది. దాని తర్వాత స్టెబిలైజేషన్ అన్నారు. సరే ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఒక్కటి నేను చెప్పగలుగుతానండి, సింగిల్ స్టేజ్ లిఫ్టింగ్ ఒకటే వయబుల్ యాక్చువల్గా చూస్తే, ఇంజనీరింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే. ఒక్కసారి ఒక సింగిల్ స్టేజ్ దాటి డబుల్ స్టేజ్ అయిన ఏ ప్రాజెక్ట్ ఇట్ ఈస్ నాట్ వయబుల్ ఇఫ్ వీ వోంట్ ఫాలో ది కరెక్ట్ వాటర్ యూజ్ ఎఫిషియన్సీని పెంచుకోకపోతే ఏ ప్రాజెక్టు వయబుల్ కాదు. కాబట్టి మన యొక్క తెలంగాణలోని అన్ని లిఫ్ట్ స్కీములు కూడా డిజైన్ ఫర్ ఐడి క్రాప్స్, ఆరుతడి పంటలకే డిజైన్. సింగిల్ స్టేజ్ లిఫ్టింగ్ అంటే దేవాదుల సింగిల్ స్టేజ్ కదా, దేవదలు ఎక్కడ సింగిల్ స్టేజ్ అండి, 3 స్టేజ్. సింగిల్ స్టేజ్ అంటే ఏ మార్పు, అదొకటే సింగిల్ స్టేజ్ లిఫ్టింగ్. అయితే నేనేమంటున్నంటే దేవాదుల సక్సెస్ అయినా సంవత్సరాలు గడుతూనే ఉన్నారు. 2000 అసలు దేవాదులంతా బ్యాడ్ ప్లానింగ్ చేసినటువంటి ప్రాజెక్టు ఇంకేది లేదు. ఎందుకంటే 500 క్యూసెక్లు లిఫ్ట్ చేయడానికి 3 స్టేజ్ల లిఫ్టింగ్, అది ఫేజ్ 1. ఫేజ్ 2 కింద 700 క్యూసెక్లు లిఫ్ట్ చేయడానికి ఇంకొక 3 స్టేజ్ల లిఫ్టింగ్. థర్డ్ ఫేజ్లో 1500 క్యూసెక్ చేయడానికి 57 కిలోమీటర్ల టన్నల్ని 57 కిలోమీటర్ల టన్నల్ని అసలు మనం ప్రపోజ్ చేస్తే అన్ని చేసినా కూడా 3000 క్యూసెక్లు వస్తలేదు. దానికి 170 రోజులు మనం లిఫ్ట్ చేస్తే 38 టీఎంసీ నీళ్ళు తీసుకుంటాం. దాని కింద 6 లక్షల ఎకరాలు పెట్టారు. దానికి ఏం ప్లానింగ్ అసలు అది? తుపాకులో కూడా 6 టీఎంసీలు కట్టిన తర్వాత పర్లేదా అంటే దానికి ఇప్పుడు దానివల్ల ఏమవుతుందంటే ఆపరేషనల్కు ప్రాబ్లం లేదు. ఇప్పుడు అంతకుముందు ఏంటంటే శాండ్ వచ్చేసి వారన్నిటినీ కొంచెం ప్రాబ్లమేటిక్ ఉండేది. ఇప్పుడు ఏంటంటే స్టోర్డ్ వాటర్ దొరుకుతుంది కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళా తుమ్మిడిహెట్టి దగ్గర బ్యారేజ్ కట్టాలనుకుంటుంది. ఓన్లీ బ్యారేజ్ కి ఎంత ఖర్చు అవుతుంది అక్కడ కట్టాలంటే? 150 అడుగుల మీరు అన్నట్టు బ్యారేజ్ కి ఎంత ఖర్చు కావచ్చు? 3-4 వేల కోట్లు అవుద్దా? ఇంకెక్కువ కూడా కావచ్చు. ఎందుకంటే 2 బ్యారేజ్లు కట్టాలి. ఇప్పుడు ఎట్లుందంటే ఒరిజినల్గా ఏంది, కాన్ఫ్లుయెన్స్ కు 1.5 కిలోమీటర్ డౌన్ లో ఒరిజినల్ ఉండే, తర్వాత కాన్ఫ్లుయెన్స్ అన్నారు. ఇప్పుడు కాన్ఫ్లుయెన్స్ కు 1/2 కిలోమీటర్ మీద, అంటే ఇటు వారధా మీద ఒక బ్యారేజ్ కట్టాలి, ఇటు వైన్గంగ బ్యారేజ్ కట్టి రెండింటిని లింక్ చేయాలి. మళ్ళా రెండింటిని లింక్ చేస్తూ లింక్ కెనాల్ పెట్టాలి. అయితే ఇంతవరకు ప్రపంచంలో 2 రివర్ని కలుపుతూ బ్యారేజ్ కట్టింది కూడా లేదు. ఇక్కడ వైన్గంగ దగ్గర ఒకటి, వారధా దగ్గర ఒకటి, 2 బ్యారేజీలను కట్టి రెండింటిని లింక్ చేసింది కూడా ఇంతవరకు లేదు. మీ ఉద్దేశంలో తుమ్మిడిహెట్టి దగ్గర బ్యారేజ్ వద్దు ఇంకా ఇప్పుడు అంటే కట్టాలా వద్దా? ప్రభుత్వం వాళ్ళ కట్టాలనుకుంటే మొట్టమొదటి వాళ్ళు 150 మీటర్లకు వాళ్ళు ఒప్పించినట్టయితే కట్టుకునే అవకాశం ఉన్నది. కానీ మొదలు మహారాష్ట్ర గవర్నమెంట్ ని ఒప్పించేసి దీన్ని కూడా మళ్ళా ఓకే అయిన తర్వాత ఈ బ్యారేజ్ యొక్క మేము లెటర్ రాసాము. ఆదిలాబాద్ కు నీళ్ళు ఇవ్వచ్చు కదా, ఓన్లీ ఆదిలాబాద్ వరకు. ఒరిజినల్ గా కూడా ప్రాణైత చేవలలో ఆదిలాబాద్ కు 50,000 ఎకరాలు ప్రొవిజన్ ఉండే. తర్వాత కాళేశ్వరం అయిన తర్వాత అప్పుడు గవర్నమెంట్ ఆదిలాబాద్ కు 2 లక్షలు డిక్లేర్ చేసింది. కాబట్టి ఆ బ్యారేజ్ కట్టేసి అక్కడ 2 లక్షలు ఇస్తూ, కానీ బ్యారేజ్కి కూడా మేము ఏమంటున్నామంటే ఒక లెటర్ రాసాం గవర్నమెంట్ కు, మేము అడ్వైజర్కి ఇచ్చాము. అందులో ఏమున్నదంటే బ్యారేజ్ కూడా మోడల్ స్టడీస్ చేయండి, దాని యొక్క ఫీజిబిలిటీ స్టడీ చేసిన తర్వాత ఫీజిబుల్ స్టడీస్లో మనకు ఓకే అని వస్తే వీ కెన్ గో ఫర్ బరాజ్. దెన్ మహారాష్ట్ర గవర్నమెంట్ని 150 మీటర్లకు ఒప్పించినట్టయితే వీ కెన్ గో ఫర్ బరాజ్. ఈ 2 చేయకుండా మనం అనుకుంటున్నాం కాబట్టి బరాజు మనం ఇంతకుముందు చేసిన తప్పే మళ్ళీ సిడిఓ వాళ్ళ మీద మీరు ఒక డిజైన్ ఇచ్చేయండి మేము కట్టేస్తామని అంటే టెండర్ పిలిస్తే మళ్ళీ మనకు మహారాష్ట్ర గవర్నమెంట్ ఒప్పుకోకుంటే మళ్ళీ అది బరాజు యొక్క లక్ష్యం నెరవేరదు. మహారాష్ట్ర గవర్నమెంట్ ఒప్పించి తుమ్మిడిహెట్టి దగ్గర బ్యారేజ్ కట్టారనుకోండి, మళ్ళీ కేసీఆర్, బీఆర్ఎస్, బీజేపీ అధికారంలోకి వచ్చింది అనుకోండి, ఇటు బీఆర్ఎస్ వచ్చింది అనుకోండి, ఇప్పుడు కాకపోతే ఇంకో 2029 కాబట్టి 34 వాళ్ళు ఇది కాంగ్రెస్ ప్రాజెక్టు కాబట్టి మేము లిఫ్ట్ చేయం నీళ్ళని వాళ్ళు లిఫ్ట్ చేయకపోతే
ఇక దానంత దురదృష్టం తెలంగాణ ప్రజలకు ఇంకోటి ఉండదు. రాజకీయాలకు అతీతంగానే ఈ ప్రాజెక్టులు అంటే ఇప్పుడు అక్కడ ఫీజిబిలిటీ స్టడీ, అందుకనే చెప్పిన ఫీజిబిలిటీ స్టడీస్లో దానికి గ్రీన్ సిగ్నల్ వస్తేనే కట్టాలి, మనం అనుకోని కట్టడం కాదు. తర్వాత మహారాష్ట్ర గవర్నమెంట్ 150కి ఒప్పించినట్టయితే మనకి ఎన్ని నీళ్ళైనా రానియండి అక్కడి నుంచే, మనకు సరిపోని నీళ్ళు రావు. 100 బదులు 100 వస్తాయా, 80 వస్తాయా, ఎన్ని టీఎంసీలో నీళ్ళు తీసుకుంటే మనం సింగిల్ స్టేజ్ లిఫ్ట్ ద్వారా ఎల్లంపల్లిలో పడతాయి. మన షార్ట్ ఫాల్ని మనం మేడిగడ్డ నుంచి తీసుకుంటాం అప్పుడు. కాబట్టి ఒక తీరుగా అక్కడ బరాజు కట్టడం అనేది వాస్తవమే. కానీ ఇప్పుడున్న సినారియోలో ప్రభుత్వం ఆదిలాబాద్ నీళ్లు కావాలి కదా సార్, ఆదిలాబాద్ అది కూడా ఉన్నది, అది కూడా అంటే వాళ్ళకి వర్షపాతం ఎక్కువ కాబట్టి పెద్ద ఫరక్ ఏం పడతలేదేమో. అయితే మేమేమంటున్నాం అంటే మీ ద్వారా ప్రభుత్వానికి వినిపించేది, ఫస్ట్ ఆఫ్ ఆల్ కాన్సన్ట్రేట్ ఆన్ కృష్ణ బ్యారేజ్, కృష్ణ ప్రాజెక్ట్స్, పాలమూరు రంగారెడ్డి, డిండి, ఉదయ సముద్రము, తర్వాత వీటి మీద కంప్లీట్, తర్వాత మిగతా కంప్లీట్ కానటువంటి మహబూబ్ నగర్ ప్రాజెక్ట్స్, కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, వాటిని కంప్లీట్ చేసుకుంటే మనము కృష్ణాలో ట్రిబ్యునల్లో మనం యూసేజ్ని మనం ఇంత డిమాండ్ చేయడానికి వీలుంటది. మనకు ఇచ్చినటువంటి 200 లాస్ట్ స్టేజ్ కి వచ్చాయి కదా ఆర్గ్యుమెంట్స్, కానీ వచ్చినాయి. కానీ మనం సో ఫార్ మనం 299 10 సంవత్సరాలు వినడం ఏమాత్రం కరెక్ట్ కాదు. వాళ్ళు రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసమా మరి ఏందో అర్థం కాదు. కానీ నేను కృష్ణా ట్రిబ్యునల్ ఆర్గ్యుమెంట్స్ విన్నా. 2004 నుంచి దాదాపు 7 నుంచి 11 లో జడ్జిమెంట్ ఇచ్చింది. ఇప్పుడు 2016 నుంచి వింటున్నారు. 10 సంవత్సరాలు అయింది. ఏంటంటే ఆ ట్రిబ్యునల్ వాళ్ళు రిటైర్ ప్రతిరోజు రెగ్యులర్ వినొచ్చు కదా, 3 నెలలకు ఒకసారి వింటారు. అడ్వకేట్లకు, ఇంజనీర్లకు, లేకపోతే ఏమంటారు ట్రిబ్యునల్ లో ఉన్న జడ్జెస్ కు పండగ ఏమో గానీ ఇంజనీర్లకు ఏం పండుగ అండి? సరే అడ్వకేట్స్ కు వాళ్ళకి కోట్ల రూపాయల ఫీజులు. అయితే నేనేమంటున్నా 10 సంవత్సరాలు ఉంటుందా ట్రిబ్యునల్ ఎక్కడన్నా తీర్పు ఇవ్వడానికి? ఎన్నిసార్లు ఆర్గ్యుమెంట్ వింటారు? అందుకని భరత్ గారు అది ఎప్పుడన్నా ఇవ్వనియండి. కానీ ఆలోగా మనం ఆ ప్రాజెక్టుల మీద మనం వెచ్చిస్తే ఆర్థిక పరిస్థితి కూడా మనకు కొంచెం ప్రాబ్లమేటిక్ ఉన్నది. కాబట్టి ఉన్న పైసలతోని అంతవరకు చేసినటువంటి ప్రాజెక్టులు కంప్లీట్ చేస్తే, ఇప్పుడు పాలమూరు రంగారెడ్డి ఉన్నది, మనం ఇప్పుడు ఏం చేసినాం, పంపింగ్ స్టేషన్స్, టనల్స్ ప్లస్ రిజర్వాయర్స్ చేశాం. డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ కనీసం ఇంతవరకు టెండర్ విలువలేదు. బట్ ఈ ప్రభుత్వం పాలమూరు రంగారెడ్డి ఎస్ఎల్బిసి దాని గురించి ఎక్కువ 2.5 సంవత్సరాలు టన్నెల్ బోరింగ్ మిషన్ అది ప్రాబ్లం అయింది కదా. అవునండి, టన్నల్ బోరింగ్ మిషన్ ప్రాబ్లం అయితే ఇప్పుడు డ్రిల్లింగ్ బ్లాస్టింగ్ మెథడ్, డీబీఎం మెథడ్ తోని స్టార్ట్ చేశారు. అప్డేట్ షీట్ చేద్దాము. కానీ దానివల్ల మనకు ఎక్స్ట్రా ఆయకట్టు వచ్చేది ఏం లేదు. ఆల్రెడీ లిఫ్ట్ ద్వారా నడుస్తున్నది. కేసీఆర్ ఎందుకు కాన్సన్ట్రేట్ చేయాలంటారు కృష్ణా ప్రాజెక్ట్స్ గురించి? ఈ ఎస్ఎల్బిసి గురించి ఎందుకు కాన్సన్ట్రేట్ చేయలేదు? బ్రాహ్మణ వాళ్ళు సరే నేనేమంటున్నా, కనీసం వినండి, వారు 10 భీమా, కోయిల్ సాగర్ ఇవన్నీ కంప్లీట్ కాలేదు పూర్తిగా. అయితే పాలమూరు రంగారెడ్డికి వారు చేసిన కృషిని మనం కొంచెం అప్రిషియేట్ చేయాలి. ఎందుకంటే మేజర్గా రిజర్వాయర్లు, టనల్స్, పంపింగ్ స్టేషన్స్, అక్కడ దానికి పైసలు లేకున్నా కూడా మనం ఇక్కడ దాన్ని మన ఏది కాళేశ్వరం యొక్క ఏదైతే దానికి కార్పొరేషన్ పెట్టారో ఆ కార్పొరేషన్ అంతర్భాగంగా చేసి 10,000 కోట్లు దానికి అక్కడ శాంక్షన్ చేయించేసి ఆ పంపింగ్ స్టేషన్లన్నీ కంప్లీట్ అయినాయి, అన్ని కంప్లీట్ అయినాయి ఈరోజు. కాకపోతే ఏంటంటే ఒకటి ఏంటంటే ఇంత డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ కాలేదు. డిండిలో కూడా అదే విధంగా జరిగింది. డిండి కూడా ఇంతవరకు ఏంటిదా దాని విషయంలో కూడా కొంత నెగ్లిజెన్స్. ఎక్కడి నుంచి వాటర్ అనేది కూడా రంగారెడ్డి విషయంలో ఒకటి జూరాల సోర్స్, శ్రీశైలం సోర్స్, ఎస్ అంటే ఇట్లనే ఇక తుమ్మడిగట్టి అండ్ మేడిగడ్డ లెక్కనే అయింది. అయితే సమర్థిస్తారా? అయితే నేను ఆ విషయంలో కూడా ఒకసారి రేవంత్ రెడ్డి గారు అక్కడికి పోయినప్పుడు శ్యాంప్రసాద్ రెడ్డి వీళ్ళ రిటైర్డ్ ఇంజనీర్లు జూరాల నుంచి వీళ్ళు మొదలు ప్రపోజ్ చేశారు. కానీ కేసీఆర్ వీళ్ళ మాట వినకుండా శ్రీశైలానికి తీసుకుపోయి ఏదో చేశారనేసి మమ్మల్ని చాగా శ్లాఘించారు. అయితే మేము ఏం చెప్పినామంటే యాక్చువల్గా జూరాల అనేది అక్కడ ఒక 9.5 టీఎంసీ కెపాసిటీ ఉంది. దాని మీద ఇంత లోడ్ ఉన్నదంటే ఈ రోజు వరకు కూడా నెట్టెంపాడుకు 20 టీఎంసీ వాటర్ తీసుకోవాలి, తీసుకుంటేనే 2 లక్షల ఎకరాలకు వస్తుంది. ఇంతవరకు అక్కడ 8 to 9 టీఎంసీ వాటరే తీసుకోగలుగుతున్నారు. ఎందుకంటే జూరాలలో సర్ప్లస్ అయినప్పుడే వాళ్ళు మోటార్లు నడపడానికి రైతులు అలౌ చేస్తున్నారు. సర్ప్లస్ కానప్పుడు మా వాటర్ మాకే సరిపోదు, మీరెట్లా చేస్తారు? జూరాల నుంచి ఒక 60 రోజుల ప్రవాహం ఉంటుంది. 60 రోజుల ప్రవాహం అది కాదు. మనకు అక్కడ 50,000 ప్లస్ ఉన్నాయి. మేము లెక్కేస్తే 16 days వచ్చినాయి.
50,000 అండ్ ప్లస్. ఎందుకంటే అబౌవ్ 50,000 వరకు కూడా అక్కడ నీకు పవర్ జనరేషన్కి కావాలి, అక్కడ హైడల్ పవర్ ఉన్నది, మిగతా ఎన్ని ఉన్నాయి. కాబట్టి మేము పాలమూరు రంగారెడ్డి మేము అక్కడ డిజైన్ చేసినప్పుడు శ్రీశైలంలో ఎన్ని రోజులు ఉంటుంది? శ్రీశైలం ఇప్పుడు 60 days తీసుకున్నాము. అది కూడా మేము వారికి చెప్పడం జరిగింది. ఇక్కడ 854 దాటంగానే ఆంధ్రప్రదేశ్ గుంజుతుంది. అందుకని మనం ఏమన్నామంటే ఏపీ గుంజుతుంది. మేము ఏమన్నామంటే